కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంటికి వస్తే కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా, ప్రేమగా పలకరించకుండా, వచ్చిన భర్తతో గొడవపడి మళ్ళీ మనిషి వచ్చినట్టుగా ఇంట్లోంచి బయటికి పారిపోయి ఆ రోడ్ల మీద కూర్చొని తిరుగుతూ ఉంటారు చూసారా? ఆ విధంగా ఇంట్లో సుఖం లేక, ఇంట్లో సౌఖ్యం లేక, ఇంట్లో సంతోషం లేక, ఇల్లు ఉన్నప్పటికీ, ఇల్లాలు ఉన్నప్పటికీ, ఇంట్లో పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళతో ప్రేమగా గడిపే అవకాశం నోచుకోలేక ఏ భర్త అయినా రోడ్ల మీద, ఆ టీ షాపుల దగ్గర, ఎక్కడో బయట బెంచుల మీద కూర్చుంటారు చూశారు? మా సహోదరిలో ఉసురు తగ్గుతుంది. భర్త సంతోషించాల్సింది, సమాధానంగా ఉండాల్సింది ఇంటికి వచ్చినటువంటి భర్తకు నరకం చూపించేస్తున్నావు అనుకో, ఆ నరకపు బాధ భరించలేక నీ భర్త రోడ్ల మీద కూర్చోవడమో, లేక ఇక లాభం లేదని చెప్పేసి తాగి రోడ్ల మీద పడిపోవడమో, అది నీకేమాత్రం మంచిది కాదు. ఆ రోజు యోసేపును అన్నయ్యలో కొట్టేశారండి. అర్థం కాల, ఎందుకు కొడుతున్నారో అర్థం కాల. కొన్నిసార్లు ఎందుకు భర్త అలా కొడతాడో నీకు అర్థం కాదు. ఎందుకు భార్య నేను అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుందో, అపార్థం చేసుకుంటుందో నీకు అర్థం కాదు. ఎందుకని ప్రశాంతంగా ఉన్న సమయంలో సడన్ గా భర్తలో మార్పు వచ్చేస్తుంది, భార్యలో మార్పు వచ్చేస్తుంది. రాక్షసుల్లా మారిపోతాడు, రాక్షసులా మారిపోతుంది. ఎందుకు ప్రశాంతత యుద్ధంగా మారిపోతుందో అర్థం కాదు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ప్రశాంతంగా ఉన్న కుటుంబాన్ని నరకంగా మార్చేసేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు?